దేవుని మాటను నెరవేర్చడము ద్వారా, దేవుని మాట ప్రకారము జీవించడము ద్వారా నోవాహు పొందుకున్న ప్రతిఫలం ఏంటంటే, నోవాహు కుటుంబము ఆ జల ప్రళయముల నుండి రక్షించబడ్డది, కాపాడబడ్డది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోయారు. కానీ నోవాహు కుటుంబం మాత్రమే ఆనాడు దేవుని చిత్తానికి లోబడిన వారు మాత్రమే, కుటుంబం మాత్రమే ఆ జల ప్రళయం నుండి రక్షించబడ్డారు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ భూలోకంలో ప్రభు రాకడలో నువ్వు కూడా, నేను కూడా, మనము కూడా ఎత్తబడాలి అంటే దేవుని చిత్తానికి లోబడాలి. ఏ కుటుంబం అయితే దేవుని చిత్తానికి లోబడుతుందో, ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే దేవుని చిత్తానికి లోబడతాడో, ఆ కుటుంబము, ఆ వ్యక్తి ప్రభు రాకడలో వారు ఎత్తబడ